వాయిస్ అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. స్టార్టింగే చెప్తున్నా. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా దరిద్రం. చాలా దగ్గరలో చెప్పిన డైలాగే సారిగా తప్పదు. కానీ నిజంగానే బావుంది. నిజంగా బాగుంది. నిజంగా బావుంది. సో, ఒక మంచి సాంగ్ పాడవా? అయితే అస్సలు బాలేదు. ఒక్కటే. సాంగ్స్ నిజంగా రావు. ఏదని పర్లేదు. నీకు నచ్చింది. నీకు నిజంగా సాంగ్స్ రావబ్బా! అసలు. అసల. సరే డైలాగ్ చెప్తావా అయితే? ఒక డైలాగ్ అంటే కష్టమే. ఒక్కటి గుర్తొస్తుంది. అంటే ఈ టైంకి ఇది గుర్తొస్తుంది. చాలు. ఇది ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా? వాడే పండుగాడు. నేనేదో ఎక్స్‌పెక్ట్ చేశాను సారి గారు. అమ్మాయి బావుంది. సరే కొంచెం బ్లెస్ అవుతుంది. ఏదో రొమాంటిక్ డైలాగ్ చెప్తారు కదా అనుకున్నా. మనకి అసలు గుర్తే రావట్లేదు. అంటే ఈ టైంకి ఇది గుర్తొచ్చింది కాబట్టి ఇట్లా చెప్పా. సో, సీరియల్‌లో చూసుకుంటే అంటే మీకు బాగా గుర్తుండే డైలాగ్ ఏదైనా ఉందా? సీరియల్‌లో డైలాగ్స్ ఎట్లుంటాయా? గుర్తుపెట్టుకునే డైలాగ్స్ ఉంటాయా? అంటే అక్కడి నుండి వస్తుంటాయి గట్టిగా. ఆ! లేదు. ఇది మొత్తం ఓవరాల్‌గా మదర్‌ని కొంచెం లైక్ అంటే ఎక్కువ అరిచే క్యారెక్టరు. మీదా? ఆ! వస్తావా? నిజంగా? ఒక్కరోజు నన్ను షూట్‌గా తీసుకెళ్ళవా? షూర్. ఫోన్ లొకేషన్ పెడితే వచ్చేస్తా. ఓకే. పక్కాగా ఒక్కసారి చూడాలి. అసలు ఇక్కడే కాదు బయట మీద ఇన్ని సార్లు చూసా. నువ్వు అరిచినట్టు గాని, ఆ గొంతు ఇంకొంచెం పెంచినట్టు గాని నాకు అనిపించలా. లేదు. అంటే ఆ టైంకి అక్కడ ప్రాంప్టింగ్ వస్తది మనకి. ఆ ప్రాంప్టింగ్‌లో అక్కడ ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి అట్లా చేశారు. పరకాయ ప్రవేశం చేసేస్తాం. సో, అంటే ఓవరాల్‌గా సీరియల్ ఎలా ఉంది? అంటే మీ క్యారెక్టరైజేషన్? క్యారెక్టర్ చాలా బావుంది. అంటే స్టార్టింగ్ కొంచెం వైలెంట్‌గా ఉన్నా అలా అలా ఎండింగ్‌కొచ్చేసరికి మంచిగా ఉంటుంది. సో, నీకు ముందు చెప్పారా? ఇది రోల్ ఇలా ఉంటదని? చెప్తారు. సో, చెప్తారు. చెప్పి ఓకే అంటేనే మనం ఓకే అంటేనే. సీరియల్ ఎలా ఉంది? టోటల్ సీరియల్ మొత్తం. సీరియల్ మంచిగా ఉంది. రేటింగ్ అది బావుంది. కలిసుందాం రా. ఫస్ట్ చెప్పారు. నేను రానండి. ఎందుకంటే మీరు మళ్ళీ అంటారు ఇలా అనొద్దు. సో, నిజంగా మంచిగా చేసుకుంటారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. అంతకన్నా ఎక్కువ మాట్లాడితే తిడతారేమో. సో, రైట్ కొంతమంది హీరోల పేర్లు చెప్తాను. సో, బెస్ట్ మూవీ వాళ్ళ నుండి ఒక క్వాలిటీ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు? బెస్ట్ మూవీయా? ఏదైనా పర్లేదు. మీకు నచ్చింది. బెస్ట్ అంటే ఆయనకి బెస్ట్ కాదు. నాకు 'దేవదాస్' మూవీ ఇష్టం. నేను కొంతమంది హీరోల పేరు చెప్తా. ఓకే. మీరు చెప్తారా? హీరోకి ఏది బెస్ట్ మూవీ అనిపిస్తే మీకు. సరే. ఓకేనా? నాకు తెలుసు నేను ఆ ఒక్క డైలాగ్‌ని ఆపేసా. ఒక పేరుని ఆపేసా. రామ్. వద్దు. ఎందుకండి ఇలా మమ్మల్ని హర్ట్ చేస్తారు? సో, మూవీస్ కోసం అంత ఐడియా లేదు. ఎందుకంటే ఎక్కువ చూడను నేను మూవీస్. ఓకే. మీకు అనిపించింది. అనిపించింది సరదాగా ఒక ఒకటి. 4, 5 పేర్లు చెప్తున్నా. ఓకేనా? రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారా? అది లాస్ట్ టైమ్ ఒక మూవీ వచ్చింది 'త్రిబుల్ ఆర్'. ఓహ్! సూపర్. అతని నుండి ఒక క్వాలిటీ తీసుకోవాలంటే? తను అంటే క్యారెక్టరా? లేదంటే లైక్ ఇట్లా ఏదైనా క్వాలిటీ. అంటే హెల్పింగ్ నేచర్ ఉంటుందమ్మా. మంచిగా ఉంటది. ఓకే. ఎన్టీఆర్ గారు? ఎన్టీఆరా? ఎన్టీఆర్‌వి చాలా మూవీస్ ఉన్నాయి. ఎన్టీఆర్ మూవీ వచ్చి 'అదర్స్' మూవీ సూపర్. బావుంటది. డిఫరెంట్ క్యారెక్టర్‌లు అవి. డిఫరెంట్ క్యారెక్టర్స్ అది కామెడీగా ఫన్నీగా భలే ఉంటది. సూపర్. అండ్ అల్లు అర్జున్? అల్లు అర్జున్ బన్నీ. 'మనీ' మూవీ. ఓకే. రైట్. ఆ పేరుకి తగ్గట్టు వేశారు. క్వాలిటీ తీసుకోవాలంటే? క్వాలిటీయా? అలా అడిగితే ఎలా చెప్తాం మనం? మీకు అనిపించింది చెప్పండి. అనిపించిందంటే వాళ్ళు రియాలిటీ వేరు ఉంటది. మీకు నచ్చింది? నాకు నచ్చిందా? డాన్సింగ్. డాన్సింగ్ బావుంటది. ఓకే. అంటే అవతల వ్యక్తిలో మీకు ఏది ఇష్టమో అది చెప్పండి చాలు. ఓకేనా? రైట్. అండ్ ప్రభాస్? ప్రభాస్ చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్పను అది ఏదైనా అయిందంటే నా మీదకొస్తది. ఓకే. తనలో క్వాలిటీ? తనలో క్వాలిటీయా? మంచి హైట్ ఉంటది కదా! హైట్ ఉన్నోళ్ళంటే ఇష్టమా? హైట్ ఉన్నదంటే ఇష్టం కాదు. అంటే మంచి హైట్, స్టైల్ బావుంటది. ఓకే. చూడడానికి బావుంటారు. 'మిర్చి' మూవీలో మంచిగా అనిపిస్తది. సూపర్. అండ్ రామ్ పోతినేని? దిల్లాడు. ఎందుకు రామ్ అంటే అంత ఇష్టం? అంతే ఇంకా 'దేవదాస్' మూవీ ఇదైనా తన మూవీస్ ఎక్కువ చూస్తాను. వచ్చిందంటే ఇట్లా చూస్తా. ఇష్టం ఇంక చెప్పలేం అంతే. అప్పటి నుండే ఇష్టమా? అంటే అప్పటినుంచే అంటే అలా చూస్తూ ఇష్టం అంతే. యాక్టింగ్ కానీ, స్టైల్ కానీ, బాడీ కానీ, ఫేస్ కట్ కానీ. ఒక రామ్‌తో సిస్టర్ క్యారెక్టర్స్ చేస్తావా? శివా? ఫిక్స్ అయిపోయావు. సూపర్. సో, నాని?
నాని నేచురల్ స్టార్. నేచురల్ గానే ఉంటారు అతను. ఎప్పుడు నేచురల్. సో తనలో క్వాలిటీ క్వాలిటీ అంటే ఏం చెప్తాం, నేను చూడలేదు కాబట్టి ఓకే, యాక్టింగ్ స్కిల్స్ బాగుంటాయి తనవి, న్యాచురల్గా అనిపిస్తుంది. ఓకే. నాగ చైతన్య నాగ చైతన్యనా మూవీయా లేదంటే క్వాలిటీయా? ఏదండి ఫస్ట్ మూవీ చెప్పండి. నాగ చైతన్య మజిలీ. సో క్వాలిటీ అంటే నాగ చైతన్య నాకు క్వాలిటీ అంటే తను గుర్తు రావట్లేదు తనలో ఏమో. శ్యామ్కి నచ్చాడు, మనకి నచ్చదా? శ్యామ్కి నచ్చాడు అంటే చెప్పాలంటే కష్టం అతను, ఓకే అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే రైట్. మేల్స్లో అయిపోయింది. ఫిమేల్స్లో చూసుకుంటే మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరు? ఈవిడైతే నాకు బాగుంటుంది. అలా ఏం అనుకోలేదు కానీ అనుష్క ఇష్టం. అనుష్క స్వీటీ. సో నిజంగా మాకు కూడా కొంచెం హైట్గా పర్సనాలిటీగా. పర్సనాలిటీ కాదు అంటే అంటే తెలుగు ఇండస్ట్రీలోనే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు.